బీఆర్ఎస్ నేతలు నేడు కాంగ్రెస్లో చేరనున్నారు. ఎంపీ కె కేశవరావు, గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు 1-2 రోజుల్లో కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా హస్తం పార్టీలో చేరనున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు నేడు కాంగ్రెస్లో చేరనున్నారు. ఎంపీ కె కేశవరావు, గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు 1-2 రోజుల్లో కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా హస్తం పార్టీలో చేరనున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించే అవకాశం కూడా ఉంది. విజువల్స్లో చూస్తున్నాం. కె కేశవరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది. మొత్తం 55 సంవత్సరాలు నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, తర్వాత 13 సంవత్సరాలు బీఆర్ఎస్తో, ప్రస్తుతం నేను చనిపోయిన కాంగ్రెస్లోనే అంటూ ఆయన కేసీఆర్తో చెప్పడం, అలాగే కేసీఆర్ కూడా దీన్ని వారించడం కూడా జరిగింది. అధికారం మీరు అనుభవించారు, మీకు దక్కవలసిన మర్యాద అంతా కూడా దక్కింది, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత పార్టీ మారటం కరెక్ట్ కాదు అని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించింది కూడా మనం చూసాం. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలు ఇవాళ కాంగ్రెస్లో చేరనున్నారు. ఎంపీ కె కేశవరావు, అలాగే గద్వాల విజయలక్ష్మి, మేయర్గా ఉన్న విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు 1-2 రోజుల్లో కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా హస్తం పార్టీలో చేరనున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి. సో కేశవరావు అలాగే ఆయన కుమార్తె ఇద్దరు కూడా కాంగ్రెస్లో చేరటం ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. సో ఇవాళ కలుస్తున్నారని కూడా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? హరి, ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కొంత రాజకీయ పరిణామాలు అయితే హాట్ గా కొనసాగుతున్నాయి. పార్టీ నేతలందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితులతో చూసుకోవచ్చు. ముఖ్యంగా కె కేశవరావుతో పాటు తన తనయురాలు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఇప్పటికే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వాళ్ళు కూడా 1-2 రోజుల్లో పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. అంతకంటే ముందే కేశవరావు కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేసి వెళ్ళాలి, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పారు. ముఖ్యంగా ఇటు ఎంపీ కేశవరావు కావచ్చు, అంతేకాకుండా గద్వాల విజయలక్ష్మి ఒకరు ఎంపీగా మరొకరు మేయర్ గా ఉన్నారు. మరోవైపు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా స్టేషన్ గన్పూర్ నుంచి ఎన్నికయ్యారు. తాను కూడా రాజీనామా చేసిన తర్వాతే వెళ్లాలని కూడా ఇప్పుడు పార్టీ అధిష్టానం అయితే పోరాటం చేస్తుంది. ఈ మధ్యకాలంలో న్యాయ పోరాటానికి సంబంధించి ఇటు హైకోర్టులో కూడా నిన్న దానం నాగేందర్ ఎమ్మెల్యే పైన కూడా కేసు నమోదు ఏదైతే ఆ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో తాను కూడా ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాతే అక్కడ పోటీ చేయాలని దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్మాదం అయితే కొనసాగుతుంది. అక్కడ నుంచి మరో అభ్యర్థిని బరిలోకి దించాలని దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా చూసినటువంటి నేపథ్యంలో ఆ పార్టీలో నుంచి వెళ్తున్నటువంటి నేతలపైన కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. వారందరూ కూడా ఆ పార్టీ పదవులకు రాజీనామా చేయాలి, పార్టీ ఏం తక్కువ చేయలేదు, మీకు ఇప్పటికే పదవులు అనుభవిస్తూ పార్టీ మారడం ఇలాంటి కష్టకాలంలో పార్టీకి వెన్నుపన్నుగా ఉండాలి, కానీ పార్టీ మారడం ఎంతవరకు సమంజసం అని కూడా కోరుతా ఉన్నారు. వారిపైన కూడా ఈసారి వచ్చేటువంటి ఒకవేళ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వారు మళ్ళీ వస్తామన్నా కానీ కాళ్ళు పెట్టుకున్నా కానీ మళ్ళీ పార్టీలోకి తీసుకున్నది లేదంటూ కూడా కేటీఆర్ చాలా ఆగ్రహంగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. 1-2 రోజుల్లో ఈ నేతలంతా కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రైట్, అంటే ఇంతకు ముందు టీడీపీలో పనిచేసిన ఈ నాయకులు ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో వెళ్ళడానికి వెనక నుంచి నడిపిస్తోంది టీడీపీ నాయకులు అనేది కూడా వినపడుతోంది. దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? ఖచ్చితంగా కొన్ని ప్రయత్నాలు అయితే అటువైపు నుంచి కొనసాగుతున్నట్టుగా తాజాగానైతే తెలంగాణ భవన్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు గతంలో బీఆర్ఎస్ లో చేరి మళ్ళీ కాంగ్రెస్ కూటికి చేరడం, గతంలో టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చేరడం. దాదాపు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది టీడీపీ నేతలే ఉన్నారు కాబట్టి చాలా మంది అటు నుంచి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తున్నాయి. ఆ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల ముందు తన వ్యూహాన్ని పెంచుకొని ఇటు గ్రేటర్ పరిధిలో కావచ్చు జిల్లాల వ్యాప్తంగా మరింత బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందంటూ కూడా తెలంగాణ భవన్ వర్గాలు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు పక్క వాళ్ళు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎంటకడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. రైట్, కిరణ్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.